అహ్మదాబాద్లో నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తూ ఉంది. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలంగాణ భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. వారికి ధైర్యాన్ని మనోబలాన్ని కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక వారం రోజుల క్రితం నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులని, ముఖ్యమైనటువంటి నాయకులను పిలిచి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో మదన పడతా ఉంది. ముఖ్యంగా కులగణన విషయంలో ఏమి చేయాలనో, ఏమి చేసినామో పునఃపరిశీలించుకోవాల్సినటువంటి సమయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వచ్చింది, కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సిద్దిరామయ్య ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొట్టమొదట కులగణన చేసి, మేము కులగణన చేసినాం మొట్టమొదటిసారి అని చెప్పేసి దేశవ్యాప్తంగా గొప్పలు చెప్పుకుంది. ఆ రాష్ట్రంలో కులగణన అనేది తప్పు చేసినారు. అది యాక్చువల్ అది కులగణన కాదు, కేవలం సర్వే మాత్రమే. కానీ వాళ్ళు కులగణన అని చెప్పేసి చెప్పుకొని ప్రజలను మోసం చేసిరని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి కులాల మధ్య కొట్లాటలు వచ్చేసి ఎక్కడికక్కడ అన్రెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి స్పష్టం. తర్వాత తెలంగాణలో కులగణన చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘనంగా చెప్పుకొని మరొక నాటకానికి తెరదీసిండు. అయితే ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ నాటకాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. 2011లో యూపీఏ ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వేని 10 సంవత్సరాలు అంటే 14 వరకు ఎందుకు బయట పెట్టలేదో వాళ్ళు ఇంతవరకు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 2024-26లో కులగణన, జనగణనతో పాటు చేస్తామని చెప్పిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఆర్భాటం ఎక్కువైపోయింది. రాహుల్ గాంధీ అయితే అసలు మామూలుగా ఆరాటపడతలేడు. ఆరాటం తెలంగాణలో చూపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే తెలంగాణలో చేసినటువంటి కులగణన అని చెప్పుకుంటుర్రు. వాస్తవానికి అది కులగణన కాదు, అది కేవలం కుల సర్వే మాత్రమే. అయితే దీంట్లో తెలంగాణలో చేసినటువంటి కుల సర్వే ఏదైతుందో క్యాస్ట్ కులాల ప్రాతిపదికన ఎక్కడ ఏం జరిగినాయి, ఎన్ని కులాల, ఏ కులం జనాభా ఎంత ఉంది అనేది క్లాసిఫికేషన్ చేయలే. కేవలం తరగతుల వారీగా మాత్రమే చేసిండ్రు. బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఈ రకంగా చేసిండ్రు తప్ప ఏ క్యాస్ట్ ఎంత ఉంది, ఏ కులం ఎంత ఉంది అనేటువంటి బీసీల యొక్క లెక్కలు సంపూర్ణంగా ఎక్కడ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయలే. ఎందుకు బయట పెడతలేరు కులాల వారీగా జనాభాని అనేది ఇవాళ ఇక్కడ బీసీ సంఘాలు కానీ అందరు కానీ ప్రశ్నిస్తున్నటువంటి విషయం. అందరికీ అనుమానాలు కూడా అక్కడనే కనబడతా ఉన్నాయి.